హలో అండి. నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ ఎక్స్‌ప్రెస్. ఈరోజు మనం చేయబోతుంది చికెన్ స్ట్యూ. అంటే చికెన్‌తో పాటు లాట్స్ ఆఫ్ వెజిటబుల్స్ ఏసిన డైట్ రెసిపీ. ఇంగ్రీడియెంట్స్ ఒక్కసారి చూద్దాం. చికెన్, మెంతి కూర, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు, పెప్పర్ పౌడర్, ఉల్లిపాయలు, కొత్తిమీర, కాలీఫ్లవర్, క్యాప్సికమ్, ఆలుగడ్డ, క్యారెట్, బీన్స్, పసుపు, ఉప్పు, లవంగ, చెక్క, యాలుక, బిర్యానీ ఆకు, షాజీరా, జాపత్రి. ఇది సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో చేసుకోవచ్చు, లేకపోతే ఒక మందపాటి గిన్నెలో చేసుకోవచ్చు అండి. దాని మీద కొంచెం లేట్ అవుతుంది కాబట్టి నేను మీకు ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. సో ఆయిల్ తక్కువ వేసుకుంటున్నానండి, 2 to 3 teaspoons అంతే. ఇంతకు మించి ఆయిల్ వేయొద్దు, బికాస్ దిస్ ఈస్ ఏ ప్యూర్ డైట్ రెసిపీ విత్ హై ఫైబర్ అండ్ ప్రోటీన్. ఆయిల్ కాగింది, బిర్యానీ ఆకులు 2 వేసాను, యాలక్కాయలు ఒక 4, జాపత్రి ఒక 2, చెక్క ఒక 3-4 ముక్కలు, లవంగాలు ఒక 7-8 అన్నీ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం, ఇట్లా తురిమిన అల్లం అండి, ఇది బాగా సన్నగా తరిగిన అల్లము 1.5 ఇంచు, అంటే ఒక 1 ఇంచ్ పీస్, ఒక 1/2 ఇంచ్ పీస్ చేస్తే ఇంత అయింది. మీకు కొలతలో ఇట్లా చెప్పాలంటే కనుక అప్రాక్సిమేట్లీ ఒక 3 teaspoons అల్లం తరుగు అనుకోవచ్చు. ఫ్రై అవుతుంటే మెంతి కూర ఒక చిన్న కట్ట అండి, ముక్క మెంతి కూర, దాంతో టేస్ట్ మనకి బాగా వస్తుంది. అది కూడా వేసి వేయించుకుంటూ వెల్లుల్లి వేసేసాను. వెల్లుల్లి కూడా చాలా ఎక్కువ పడుతుంది టేస్ట్ కోసం అండ్ మన హెల్త్ కోసం అండ్ దెన్ మన డైట్ కోసం అండ్ దెన్ బాడీలో బ్లోటింగ్ లాగేయటం కోసం వెల్లుల్లి చాలా బాగుంటుంది. సో 1.5 ఫుల్ది ఇట్లా సన్నగా తరిగి వేసేసాను. ఆనియన్ అయితే ఒకటే ఒక ఆనియన్, కొంచెం మీడియం కంటే పెద్ద సైజు, అన్నీ ఒక 1.5 teaspoon ఉప్పు వేసి కలిపిన తర్వాత చికెన్ కూడా వేసేసానండి. చికెన్ కూడా వేసేసి బాగా కలిపి పసుపు ఒకటి కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే ఇది కొంచెం చికెన్ స్ట్యూ అనే దాంట్లో పసుపు తక్కువ ఉంటుంది. 1/10 స్పూన్ వేసాను. మిరియాల పొడి ఒక 1/2 teaspoon వేసేసాను. పచ్చిమిరపకాయల కారం అండి, మిరియాల పొడి ఒకటి, పచ్చిమిర్చి ఒకటి, 10-12 పచ్చిమిరపకాయలని ఇట్లా సన్నగా తరిగి వేసేసేయండి. వేసి అన్నీ కలిపి మూత పెట్టేసి ఒక 10-12 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద, మూత పెట్టేసి ఒక 10-12 నిమిషాలు లో ఫ్లేమ్ మీద, వెరీ లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి. చికెన్లో చాలా వాటర్ వస్తుంది, దాని వాటర్ దానికి ఎవాపరేట్ అయ్యేదాకా వెయిట్ చేయండి. సో చలో, బాగుంది కదా. ఇప్పుడు నేను ఒక 400 ml వాటర్ పోసేసాను, అంటే ముక్క మునిగేంత వరకు కన్సిస్టెన్సీ చూసుకున్నాను నేను, చికెన్ ముక్క మునిగేంత వరకు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ రానిచ్చాను, కట్టేశాను. విజిల్ వచ్చేదాకా వెయిట్ చేసి తీస్తే మనకి 85 to 90% చికెన్ ఉడికిపోయింది, బికాజ్ 2 విజిల్సే కాబట్టి. ఇప్పుడు హియర్ కమ్స్ మన వెజిటబుల్స్ అన్నీ కూడా. సో ఫస్ట్ ఇదిగోండి, కాలీఫ్లవర్ పెద్ద పెద్ద పీసెస్ వేసుకున్నాం కదా, క్యాప్సికమ్ కూడా అంతేనండి, ఒక మీడియం సైజ్ క్యాప్సికము. బీన్స్ ఒక 8-10 బీన్స్ అండి, ఇవి చిన్న చిన్న ముక్కలు ఇలాగే వేసుకోండి. పొటాటో వచ్చి ఒక పెద్ద పొటాటో, క్యారెట్ కూడా పెద్ద క్యారెట్ ఒకటి, మీడియం సైజ్ తీసుకుంటే 2 పొటాటోస్ 2 క్యారెట్ కూడా వేసుకోవచ్చు. అన్నీ వేసేసి వాటర్ ఇంకొక 150 ml వేసానండి కన్సిస్టెన్సీ కోసము. ఇది సూప్ అనమాట, అట్లా సూప్ లాగా తాగితే తింటేనే బాగుంటుంది. అండ్ దెన్ ఇందులో ఉప్పు చెక్ చేసుకొని మీకు సరిపడా వేసుకోండి. నేను ఒక 1/2 teaspoon యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఇప్పుడు మళ్ళీ కుక్కర్ విజిల్ పెట్టేశాను, ఒక్క విజిల్ రానిచ్చాను. అయిపోయిన తర్వాత ఫ్లేమ్ అస్సలు లేకుండా ఇలాగనే కొబ్బరి పాలు కలపండి. నేను ఇక్కడ కండెన్స్డ్ ప్యాక్డ్ మిల్క్ తీసుకున్నాను, కోకోనట్ మిల్క్ 200 ml మిల్క్. ఇది కొబ్బరి పాలు చిక్కగా ఉండాలి, చెక్ చేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనకి వాటరీగా ఉంది. ఇది కొత్తిమీర చల్లి దించేస్తే అద్రిపోయే చికెన్ స్ట్యూ రెడీ. కాబట్టి తప్పనిసరిగా చేయండి, తినండి, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. ఉండనా, మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుస్తాను. సెలవు, నమస్తే, మీ శైలక్క సైనింగ్ ఆఫ్.